హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ 2019లో టైర్ 1 ఎగ్జామ్స్లో 4th మార్చ్ షిఫ్ట్ 1లో రీజనింగ్ పేపర్ అన్నది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ ఏంటి, జాకెల్ హౌల్ ఇచ్చాడు. రెండింటి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ రిలేషన్ రెయిన్కి ఇంకా వేరే ఆప్షన్స్లో ఒక వర్డ్కి సేమ్ రిలేషన్ ఏముంది అని అడిగాడు. ఇక్కడ మనకి జాకెల్ అంటే తెలుసు కదా, ఒక యానిమల్. హౌల్ అంటే యానిమల్ క్రై చేసేటప్పుడు ఒక వాయిస్ వస్తుంది కదా, దాన్ని రిపీటింగ్ సౌండ్స్ని హౌల్ అంటారు. సో అది జాకెల్కి హౌల్కి ఉన్న రిలేషన్. అండ్ రెయిన్, ఇక్కడ మనం ఆప్షన్స్లో చూసుకుంటే ప్యాటర్ అని ఉంది కదా, ప్యాటర్ అంటే మనము ట్యాపింగ్ సౌండ్ ఉంటుంది కదా రెయిన్ పడేటప్పుడు, దాన్ని ప్యాటర్ అంటారు. సో మనకు ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the sequence of the folding the pieces of the paper and the manner in which the folded paper has been cut is shown in the following figures. How could this paper look when it is unfolded? ఓకే, ఇక్కడ మనకు చూడండి, పేపర్ అన్నది వన్ టైమ్ అలాంగ్ వెర్టికల్ లైన్ ఫోల్డ్ చేశారు, నెక్స్ట్ అలాంగ్ హారిజాంటల్ లైన్ ఫోల్డ్ చేశారు. ఫస్ట్ మనకి వర్టికల్ లైన్ ఇలా ఉంది కదా. సో ఫస్ట్ ఈ ఫోల్డ్ అన్నది తీస్తాం కదా, అప్పుడు ఈ ఫోల్డ్ తీసేటప్పుడు మనకి ఎలా వస్తుంది, దీని సేమ్ మనకి మిర్రర్ ఇమేజ్ ఉంటుంది కదా, అలా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇలా ఉండే కాకుండా వేరేలా ఉండే ఆప్షన్స్ని డిలీట్ చేసేసుకోండి. సో ఇది డిలీట్ చేసుకోవచ్చు, ఇది డిలీట్ చేసుకోవచ్చు, అండ్ ఇది డిలీట్ చేసుకోవచ్చు. మనకు డైరెక్ట్గా ఇదే ఆప్షన్ వచ్చేసింది, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్, in a recent survey of married couples in the Indian metro cities showed that 20% of the couples have only one child, 45% of the remaining couples have 2 children, and the rest of the couples have 3 or more children. What is the percentage of couples with 3 or more children? Okay, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 20% of couples have only 1 children అన్నాడు. నెక్స్ట్ 80% కపుల్స్కి మోర్ చిల్డ్రన్ ఉంటారు, అంటే 2 or more children. ఇంకేం అడిగాడు, 45% ఆఫ్ ద రిమైనింగ్ కపుల్ హ్యావ్ 2 children. అంటే ఈ 80%లో 45% ఏమో 2 children ఉంటారు, రెస్ట్ ఆఫ్ ది కపుల్స్ హ్యావ్ 3 or more. అంటే మనకి 55 అన్నది 3 or more children. ఇక్కడ మనకి ఏం అడిగాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కపుల్స్ విత్ 3 or more children. అంటే 55% ఆఫ్ 80%. మన నార్మల్గా స్టార్టింగ్లో 100 అనుకున్నాం కదా, ఇది మనకి పర్సంటేజ్ ఆఫ్ ద కపుల్స్ విత్ 3 or more children, ఈ పర్సంటేజ్ అనమాట. సో మనం దీన్ని సాల్వ్ చేసుకుంటే 5 2s 5 11s 2 4s. సో మనకు ఆన్సర్ వచ్చేసి 44%. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ గివెన్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ద ఆర్టిస్ట్స్ ఇన్ ద సర్కస్. మనకి ఏమిచ్చాడు, ట్రయాంగిల్ రిప్రజెంట్స్ క్లాన్స్, సర్కిల్ రిప్రజెంట్స్ acrobats, rectangle represents males, and square represents ringmasters. The numbers given in the diagram represents number of persons in the particular category. ఓకే, మనకి ఇక్కడ ట్రయాంగిల్లో ఉన్న నంబర్స్, ట్రయాంగిల్లో మనకి నంబర్స్ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ క్లాన్స్ వస్తారు. సో అలా మనకి ఏం అడిగాడు, హౌ మెనీ మేల్ క్లాన్స్ ఆర్ ఆల్సో రింగ్ మాస్టర్స్ బట్ నాట్ acrobats అన్నాడు. మనకి మేల్స్కి ఏంటి, రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మేల్స్, అండ్ దెన్ మేల్ క్లాన్స్ అన్నాడు కదా, క్లాన్స్ అంటే ట్రయాంగిల్. ఇప్పుడు ట్రయాంగిల్కి రెక్టాంగిల్కి మనకి కామన్గా ఉన్నవేంటి, 5 17 15, ఈ 3 నెంబర్స్ ఈ రెండింటికి కామన్గా ఉన్నాయి. ఆర్ ఆల్సో రింగ్ మాస్టర్స్ ఏంటి, స్క్వేర్, అంటే స్క్వేర్ కూడా కామన్గా ఉండాలి, బట్ నాట్ acrobats అంటే మనకి సర్కిల్. సో మనకి ఇందులో ఏంటి, రెక్టాంగిల్కి ట్రయాంగిల్కి స్క్వేర్ కామన్గా ఉండాలి, బట్ సర్కిల్ అందులో ఉండకూడదు. సో మనకి ఆ ఆన్సర్ ఏమో 17 అనమాట. 5 17లో 15లో మనకి స్క్వేర్ లేదు, అది కట్ చేసుకోవచ్చు. 5లో సర్కిల్ ఉంది కాబట్టి అది మనం క్యాన్సిల్ చేసుకోవాలి. మనకి ఆన్సర్ ఏమో 17. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. ఓకే, ఇక్కడ మనకి 3x3 ఒక మ్యాట్రిక్స్ టైప్లో ఇచ్చాడు. ఇందులో మనకి ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న నెంబర్ అడిగాడు.
ఇది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ వర్టికల్ లైన్ అనేది ఉంది కదా 7, 53, 4 ఈ మూడింటి మధ్య రిలేషన్ ఏంటి? 7 స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 53 వస్తుంది. 7 స్క్వేర్ 49 ప్లస్ 4 నాకు ఆన్సర్ ఏమో 53. ఇప్పుడు అలానే సెకండ్ లైన్లో చూసుకుంటే 11 స్క్వేర్ ప్లస్ 6 ఈక్వల్స్ టు 121 ప్లస్ 6 127 వస్తుంది. సో సేమ్ ప్యాటర్న్లో 14 స్క్వేర్ ప్లస్ 3 మనం తీసుకుంటే 14 స్క్వేర్ వచ్చేసి 196 ప్లస్ 3 మనకి ఆన్సర్ ఏమో 199. సో సేమ్ లాజిక్ అనమాట, ఫాలో అవ్వాలి. నెక్స్ట్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఓకే, మనకి ఇప్పుడు ట్రయాంగిల్స్ మనం కౌంట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే సింగిల్ ట్రయాంగిల్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సింగిల్ ట్రయాంగిల్స్ వచ్చేసి 10. అండ్ దెన్ డబల్ ట్రయాంగిల్స్ కౌంట్ చేయండి. 1, నెక్స్ట్ 2, 3, 4, 5. ఇక్కడ 5 అండ్ ఈ రెండు సిమిలర్ ఫిగర్స్ కదా, కింద దాంట్లో కూడా మనకు 5 వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు డబల్ ట్రయాంగిల్స్ అయ్యాయి కదా. నెక్స్ట్ ఏమో టోటల్ 20 వచ్చాయి. ఇక్కడ మనం ఇంకొక ట్రయాంగిల్ ఉంది, ఇదొకటి 1 అండ్ దెన్ ఇదొకటి 2. సో 20 + 2 22 మనకు ఆన్సర్. సో మనము అలా సింపుల్గా ఫస్ట్ సింగిల్ ట్రయాంగిల్స్, నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్, నెక్స్ట్ 3 ట్రయాంగిల్స్ కలిపి ఉన్నవి అలా ఫైండ్ చేసుకోవాలి, అప్పుడే మనం ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్, అర్ష్ ఈజ్ శివంస్ ఫాదర్ అండ్ ధ్రువ్ ఈజ్ ద సన్ ఆఫ్ బిమ్లా. ఈశ్వర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అర్ష్. ఇఫ్ శివం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ధ్రువ్, హౌ ఈజ్ బిమ్లా రిలేటెడ్ టు ఈశ్వర్? ఓకే, ఫస్ట్ ఏంటి, అర్ష్ ఈజ్ శివంస్ ఫాదర్. సో ఫస్ట్ శివం ఉన్నాడు, శివం ఫాదర్ ఏమో అర్ష్. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ పేపర్లో చెప్పాను కదా, మేల్స్ అనే వాళ్ళకి ప్లస్, ఫీమేల్ అనే వాళ్ళకి నెగిటివ్, మనం ఇలా పెట్టుకున్నాం కదా. అర్ష్ ఏమో ఫాదర్, శివంస్ ఫాదర్. ధ్రువ్ ఈజ్ ద సన్ ఆఫ్ బిమ్లా. ఓకే, ఇది ఇలా సైడ్కి ఉంచుకోండి. ఈశ్వర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అర్ష్. అర్ష్కి ఫాదర్ ఈశ్వర్, ఈశ్వర్ కూడా మనం ప్లస్ పెట్టుకుందాం. అండ్ శివం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ధ్రువ్. శివం బ్రదర్ ఆఫ్ ధ్రువ్ అనమాట. హౌ ఈజ్ బిమ్లా రిలేటెడ్ టు ఈశ్వర్? ఇక్కడ మనం ధ్రువ్ ఈజ్ ద సన్ ఆఫ్ బిమ్లా అన్నాడు. సో వీళ్ళిద్దరూ బ్రదర్స్ కాబట్టి సేమ్ పేరెంట్స్ ఉంటారు కదా ఆల్రెడీ. ఇక్కడ ఫాదర్ కాబట్టి బిమ్లా ఏమో మనకి మదర్ అవుతుంది. సో హౌ ఈజ్ బిమ్లా రిలేటెడ్ టు ఈశ్వర్? సో ఈశ్వర్ ఏమో అర్ష్కి ఫాదర్ కాబట్టి బిమ్లాకి డాటర్ ఇన్ లా, బిమ్లాకి ఫాదర్ ఇన్ లా అవుతారు. సో ఈశ్వర్కి బిమ్లాకి రిలేషన్ ఏంటి, డాటర్ ఇన్ లా. ఓకే, నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్స్ ఇన్ ద గివెన్ సెట్. సో ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్స్ చూడండి, 109, 114, 139. ఈ మధ్య రిలేషన్ ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్స్ 5 అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 25. సో సేమ్ డిఫరెన్స్ ఉన్న నెంబర్స్ ఏమో మనకి థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి. సో అది ఆన్సర్. నెక్స్ట్, okay, select the option that is related to the third number in the same way as second number is related to first number and sixth number is related to fifth number. So 52కి 221కి ఒక రిలేషన్ ఉంది, 64కి 272కి ఒక రిలేషన్ ఉంది. సేమ్ రిలేషన్ 20కి ఏ నెంబర్తో ఉంది అని అడిగాడు. సో ఫస్ట్ 52కి 221కి రిలేషన్ అంటే మనం ఫైండ్ చేద్దాం. సో 52 × 4 మనం చేసుకుంటే 208 వస్తుంది మనకు ఆన్సరు. సో 208కి 221కి ఎంత డిఫరెన్స్ ఉంది, 13 డిఫరెన్స్ ఉంది. సో ఈ 13 నెంబర్ అనేది మనకి ఎలా వచ్చిందంటే, ఇప్పుడు సపోజ్ 52ని బై 4 చేసామనుకోండి, మనకు వస్తుంది 13 వస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చిన లాజిక్ ఏంటి, ఇచ్చిన నెంబర్ని ఇంటూ 4 చేస్తే మనకు ఒక ఆన్సర్ వచ్చింది కదా, దానికి ఈ 52కి బై 4 చేసేటప్పుడు వచ్చిన ఆన్సర్ని మనం యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సో అలానే ఈ 64 × 4 చేద్దాం. ఇక్కడ ఏమొస్తుంది, 6, 1 and 24, 256 వస్తుంది. మనకేంటి, ఇప్పుడు 64ని బై 4 చేయాలి. బై 4 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 16. సో 16 యాడ్ చేసుకుంటే 272 వస్తుంది.
అలానే ఇప్పుడు 20కి ఇంటూ 4 చేస్తే మనకి 80 అండ్ 20కి బై 4 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 5. 80 + 5 = 85. సో ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Select the correct combination of the mathematical signs to sequentially replace the star signs to balance the following equation. సో ఇదంటే మనకి నార్మల్గా ఆప్షన్స్ చెక్ చేసుకోవడమే. చూడండి, 12 ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 12 / 7 - 6 = 13 × 6. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే 12/7 మనకి బాడ్మాస్ రూల్లో ఫస్ట్ డివిజన్ కదా. 12/7 ఏమో మనకి పాయింట్స్లో వస్తుంది, బట్ ఆర్హెచ్ఎస్ సైడ్లో పాయింట్స్ లేదు. సో ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ చూసుకుంటే 12 × 7 - 6 / 13 = 6. సో ఇది మనం చూసుకుంటే 12 7s 84 - 6 అంటే 78/13 అంటే 13 6. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇది స్ట్రైట్ ఈజ్ రిటర్న్ యాజ్ మనకు ఒక కోడ్ ఇచ్చాడు. హౌ విల్ థర్స్డే విల్ బి రిటర్న్ యాజ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే వాడు ఏమిచ్చాడు, ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేశాడు, నెక్స్ట్ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేశాడు, నెక్స్ట్ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేశాడు, నెక్స్ట్ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేశాడు. అదే వాడు కోడ్ ఇచ్చిన లాంగ్వేజ్. సో ఇప్పుడు థర్స్డేలో మనం సేమ్ వే చేస్తే, సో HTRUDSYA. సో ఫస్ట్ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేశాడు. సో ఆన్సర్ ఏమో ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, 4 letter clusters have been given, out of which 3 are alike in some manner while 1 is different, and select the odd cluster. సో ఇక్కడ మనం చూసుకుంటే FGH అన్నవి మనకి నార్మల్గా సిరీస్లోనే ఉన్నాయి. ఇది చూసుకుంటే రివర్స్లో సిరీస్లో ఉన్నాయి, WXY, అండ్ ఇది LMN, అండ్ ఇది RST. సో ఈ 3 అన్నవి మనకి రివర్స్ సిరీస్లో ఉన్నాయి. FGH అనేది నార్మల్ సిరీస్లో ఉంది కాబట్టి ఇది ఆడ్ క్లస్టర్. నెక్స్ట్, సెలెక్ట్ ద బాక్స్ దట్ కెనాట్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద గివెన్ అన్ఫోల్డెడ్ బాక్స్. సో ఓకే, ఇలా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇలా ఇక్కడ మనం ఫోల్డ్ చేసిన తర్వాత మనం చూసుకుంటే ఈ A ఉంది కదా, Aకి C వస్తుంది ఆపోజిట్లో, అండ్ Dకి F వస్తుంది, అండ్ దెన్ Bకి E వస్తుంది. అంటే జస్ట్ ఒక నెంబర్ మనం వదిలేసి ఒక లెటర్ వదిలేసి ఇంకో లెటర్ వచ్చేసి మనకు ఆపోజిట్లో వస్తుంది. అలానే ఇది కూడా. సో మనము విచ్ ఆఫ్ ద బాక్స్ కెనాట్ బి ఫార్మ్డ్ అని ఇచ్చాడు కదా, కెనాట్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ అన్ బాక్స్. కెనాట్ బి ఫార్మ్డ్ అంటే మనకి ఇక్కడ చూడండి ఓన్లీ సింగిల్ ఫేసెసే మనకి చూపించాడు, అంటే ఆపోజిట్ లెటర్స్ అన్నవి ఇక్కడ ఉండకూడదు. చూడండి EFC. సో ఆ 3 డిఫరెంట్ ఆపోజిట్ కాదు కాబట్టి ఏ లెటర్, సో ఇది ఫార్మ్డ్. నెక్స్ట్ EDA, ఇవి కూడా డిఫరెంట్ లెటర్స్ కాబట్టి ఇది కూడా ఫామ్ అవుతుంది. ECB. చూడండి ఇక్కడ EB అన్నవి సైడ్ వైజ్ ఉన్నాయి, ఆపోజిట్లో లేవు కాబట్టి ఇది ఆన్సర్. కెనాట్ బి ఫార్మ్డ్ వాడు అడిగాడు కాబట్టి. నెక్స్ట్, ఇక్కడ ఇది స్టేట్మెంట్ సిలాలిజమ్స్. Some cars are rockets, all rockets are engines. సో all rockets are engines, మనకి ఇది ఒకటి ఆప్షన్. ఇంకోటి కూడా మనం ఇలా కూడా రాసుకోవచ్చు, all rockets are engines. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడు మనకి, some engines are rockets, some engines are rockets ఇక్కడ ట్రూ, some engines are rockets ట్రూ. సో 1 అన్నది ట్రూ. some engines are cars ఇక్కడ ట్రూ, some engines are cars ఇక్కడ ట్రూ. సో both 1 and 2 ఫాలోస్ అనమాట ఇందులో. నెక్స్ట్, select the set of letters that when sequentially placed in the blanks of the given letter series will complete the series. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మనం ఇది జనరల్గా ఆప్షన్స్ బట్టి చెక్ చేసుకోవడమే. సపోజ్ థర్డ్ ఆప్షన్ ఇక్కడ పెట్టామనుకోండి, WSSS అంటే ఫస్ట్ ఒక W వచ్చింది, నెక్స్ట్ ఒక S వచ్చింది, నెక్స్ట్ ఏంటి 2 Ws వచ్చాయి, 2 S's వచ్చాయి, నెక్స్ట్ 3 Ws వచ్చాయి, 3 S's వచ్చాయి, నెక్స్ట్ 4 W 4 S వచ్చాయి. సో మనకి థర్డ్ ఆప్షన్ అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్.
సో మనం ఇక్కడ చూసుకుంటే 17, 20, 15, 22, 13 ఇక్కడ మనకి నార్మల్గా అయితే ఇవి ఆర్డర్లో లేవు. అదే మనము ఇలా చూసుకుంటే ఆల్టర్నేట్గా 17, 15, 13 ఇవన్నీ ఒక సిరీస్లో ఉన్నట్టున్నాయి కదా. ఇక్కడ ఏంటి -2, -2, -2 చేస్తే ఈ సిరీస్ వచ్చింది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ 20, 22 ఇవేమో +2, +2 చేశాడు. సో 20, 22, 22 + 2 24 అన్నది ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫిగర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ చూడండి 4 ఇచ్చాడు, ఫిఫ్త్ సిరీస్ అడిగాడు, 5th నెంబర్. నార్మల్గా ఇక్కడ ఏమవుతుంది, ఈ కార్నర్లో ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ బాక్స్, ఈ కార్నర్లో ఉన్న నెంబరు మనకి నెక్స్ట్ దాంట్లో ఉండట్లేదు, అది చేంజ్ అవుతుంది. ఓకే, సో అది చేంజ్ అయినట్టు మనం చూసుకుందాం. ఇక్కడ యాష్ అన్నది మనకి చేంజ్ అయిపోయింది నెక్స్ట్ దానికి వచ్చేసరికి. సో మనం ఏంటి, ఈ 4th దాంట్లో నుంచి కూడా ఈ సర్కిల్ అన్నది రిమూవ్ అయిపోతుంది. సర్కిల్ ఉన్న ఆప్షన్ మనం డిలీట్ చేసుకోవాలి. సో సర్కిల్ ఎనాలో లేదు కాబట్టి మనం ఇది డిలీట్. అండ్ ఈ 3 అన్నవి సేమ్ యాస్టీస్ ఉన్నాయా, యాస్టీస్ ఉన్నాయి. సో మనకి ఇది షేడెడ్ ట్రయాంగిల్ అండ్ దెన్ ఈ షేడెడ్ యారో అండ్ @ ఈ 3 అన్నో మనకు ఉండాలి. ఆ లేని ఆప్షన్ మనం డిలీట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి షేడెడ్ ట్రయాంగిల్ ఉన్నాయి, షేడెడ్ ట్రయాంగిల్ యారో @ షేడెడ్ ట్రయాంగిల్ యారో @ ఓకే, అన్ని ఆప్షన్స్లో ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఈ ఫస్ట్ పొజిషన్లో ఉన్నది మనకి లాస్ట్ పొజిషన్కి వచ్చింది. సో అన్నిట్లో అలానే అయింది కదా, ఫస్ట్ పొజిషన్లో ఉన్నది లాస్ట్ పొజిషన్కి వచ్చింది, ఫస్ట్ పొజిషన్లో లాస్ట్ పొజిషన్. సో ఇక్కడ షేడెడ్ ట్రయాంగిల్ అన్నది మనకి లాస్ట్ పొజిషన్లో రావాలి. అలా ఉన్న ఆప్షన్స్ 2nd వన్ అండ్ 4th ఆప్షన్. ఓకే, అండ్ ఇంకా ఏముంది, మనకి ఇక్కడ ఈ 3rd పొజిషన్లో ఉన్నది సెకండ్ పొజిషన్లోకి వెళ్ళింది, ఈ పొజిషన్లోకి. అండ్ ఇది కూడా ఈ పొజిషన్లోకి వెళ్ళింది, ఇది ఈ పొజిషన్లోకి వెళ్ళింది. సో ఇక్కడ 3rd పొజిషన్లో ఉన్నది ఏంటి, @ అన్నది మనకి 2nd పొజిషన్లో ఉండాలి. సో అది ఆన్సర్ ఏమో మనకి 2nd ఆప్షన్. ఓకే, మనం ఇలా చూసుకోవాలి ప్రతి నెంబర్కి లాజిక్ ఏమున్నది అని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మనకి 2 సైన్స్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇది టోటల్గా మనం ఆప్షన్స్ నుండే వెళ్ళాలి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ప్లస్ డివిజన్. ÷ 5 × 2 + 3 5 - 7. ఓకే, బై 5 అంటే ఇది 45 × 3, 45 × 3 అంటే 135 - 2 133. సో మనకు ఆప్షన్ ఏమో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లెటర్ చూద్దాం. ఫస్ట్ లెటర్ ఏముంది, D, G, J, M. Dకి Gకి ఎంత డిఫరెంట్, D, E, F, G, E, F. సో +2 +2 ఉన్నాయి మధ్యలో. G, H, I. సో ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఉన్నాయి. J, K, L. ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ M తర్వాత M, N, O. సో P వస్తుంది అనమాట. సో P ఉన్న ఆప్షన్స్ 2 and 3 ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ రెండు డిఫరెంట్గానే ఉన్నాయి. సో మనం ఆన్సర్ అనేది అప్పుడే చెప్పలేం. నెక్స్ట్ A, W, S, O ఇవి సెకండ్ లెటర్స్. థర్డ్ లెటర్స్ C, H, M, R. సో ఇవేమో మనకి రివర్స్లో ఉన్నాయి, అంటే మైనస్ అవుతున్నాయి నెంబర్స్, ఇవి ప్లస్ అవుతున్నాయి. సో మైనస్ అయ్యేవి మనం కొంచెం అంటే టైం టేకింగ్ కాబట్టి ప్లస్ అయ్యేవి మనం ఫస్ట్ చూసుకుందాం. థర్డ్ లెటర్ C, D, E, F, G. సో 4 అన్నది యాడ్ చేశాడు. హెచ్కి ఎంకి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, సారీ, H, I, J, K, L. ఇక్కడ కూడా 4 ఉన్నాయి. సో M, N, O, P, Q. ఇక్కడ కూడా 4 ఉన్నాయి. నెక్స్ట్ R తర్వాత 4 వదిలేసి నెక్స్ట్ నెంబర్ అంటే R, S, T, U, V అంటే మనకి W వస్తుంది. సో ఆప్షన్ సెకండ్ అనమాట. అంటే ఇప్పుడు మనం సెకండ్ లెటర్ ఎందుకు చూసుకోలేదంటే ఇది జస్ట్ ఇది రివర్స్లో ఉంది, రివర్స్లో ఉన్న మనకు కొంచెం కౌంటింగ్కి కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి మనం థర్డ్ లెటర్ చూసుకున్నాం. నెక్స్ట్
4 words have been given, out of which 3 are alike in some manner, which is while one is different. Select the odd word. సో ఇక్కడ మనకి 4 లెటర్స్ ఇచ్చాడు చూడండి. ప్రోబిటీ, వర్చ్యూ, కండక్ట్, రైటియస్నెస్. సో మనకి తెలిసిందే ప్రోబిటీ, వర్చ్యూ, రైటియస్నెస్ అంటే సేమ్ సిమిలర్ మీనింగ్ ఉంటుంది. అదేంటంటే బిహేవియర్ షోయింగ్ హై మోరల్ స్టాండర్డ్స్, అంటే మోరల్లీ రైట్ అనేది మనకి 3 అన్నది మీనింగ్ వస్తుంది. సో డిఫరెంట్గా ఉన్నది కాండక్ట్. సో అది ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్ అనేసి అన్నాడు. సో మనకి ఈ ఫిగర్ ఉన్న ఆప్షన్ మనం చూసుకోవడమే, అది చాలా ఈజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఆ ఫిగర్. సో ఇది ఆన్సర్. సారీ, ఇక్కడ లేదు, ఇక్కడ ఇటు సైడ్ ఉంది, ఇక్కడ ఉంది ఈ ఫిగర్. సో మనకు ఆన్సర్ ఏమో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ larva is coded as 1519512. how will the insect is coded in that language? సో మనము ఇక్కడ మీకు నిన్న ముందు దాంట్లో ఆపోజిట్ నెంబర్స్ అన్నది చెప్పాను కదా, FGHIJK, సారీ మళ్ళీ రాద్దాం, ABCDEFGHIJKLM and then NOPQRSTUVWXYZ. సో ఇవన్నిటికి మనం ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకుందాం. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో ఇక్కడ మనకి ఎల్కి ఆపోజిట్ లెటర్ ఓ ఉంది కదా. సో ఓకి ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ ఎల్కి కోడెడ్ ఇచ్చారు, అది 15. నెక్స్ట్ ఏ. సో ఇక్కడ కాన్సనెంట్స్కి వేరేగా, ఓవెల్స్కి వేరేగా. ఓవెల్స్ అన్న మనకి తెలుసు కదా, AEIOU. సో ఏ అన్నది వీడే ఎలా ఇచ్చాడంటే ఏకి 1, ఈకి 2, ఐకి 3, ఓకి 4 అండ్ యూకి 5. సో ఏకి అన్నది 1 ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్కి అన్నది కాన్సనెంట్, ఆర్కి ఆపోజిట్లో ఉన్నది ఐ, సో దాని నెంబర్ 9 ఇచ్చాడు. నెక్స్ట్ వికి ఆపోజిట్ ఈ నెంబర్ 5 ఇచ్చాడు. నెక్స్ట్ ఏకి 1, ఈ అన్నది ఓవెల్ కదా, ఈకి 2 ఇచ్చాడు. సో ఇన్ ద సిమిలర్ వే ఇన్సెక్ట్లో మనకి ఐ అన్నది ఓవెల్, సో ఐకి ఏమో 3 అండ్ దెన్ ఎన్కి మనకి ఆపోజిట్ అన్నది ఎమ్, సో ఎమ్ నెంబర్ ఏమో 13. నెక్స్ట్ ఎస్కి ఆపోజిట్ హెచ్ నెంబర్ ఏమో 8. నెక్స్ట్ ఈకి 2, అది ఓవెల్ కాబట్టి. సికి ఆపోజిట్ ఎక్స్, సో అది 24. నెక్స్ట్ టీకి ఆపోజిట్ జీ, సో దట్ ఈస్ 7. సో అలా ఇచ్చాడు మనకు కోడింగ్. నెక్స్ట్, ఇది మనకు తెలిసిందే, అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. ఇది అందరూ చేయగలుగుతారు కదా. నెక్స్ట్ చూద్దాం. Which of the option figures is the exact mirror image of the given figure when the mirror is held in the right side? సో మనకి రైట్ సైడ్ మిర్రర్ పెట్టేటప్పుడు ఇలా ఉన్నాయి కదా, PAV $, అండ్ ARK @ సో మనకి రైట్ సైడ్ ఇక్కడ మిర్రర్ పెట్టాడు కాబట్టి ఫస్ట్ @ వస్తుంది. సో @ లేని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసుకోండి. ఈ రెండు ఎలిమినేట్ చేసుకుందాం. నెక్స్ట్, మనకి సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో అన్నీ సిమిలర్గానే ఉన్నాయి, బట్ ఒక కే ఒక్కటే మనకి డిఫరెంట్గా ఉంది. సో కే ఒక్కటే మనము మిర్రర్ ఇమేజ్లో ఎలా వస్తుంది చూసుకొని అది పెట్టుకుంటే సరిపోతుంది. సో మిర్రర్ ఇమేజ్లో కే ఇలా వస్తుంది కదా, అది ఉన్న ఆప్షన్ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ఇవి రీజనింగ్లో ఇచ్చిన 25 క్వశ్చన్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ నేను అందరి దగ్గర ట్రై చేశాను ఈ CGL 2019 పేపర్స్ కోసం. నాకు ఇంకా కొన్ని పేపర్స్ దొరకలేదు. మీరు కనుక CGL 2019 అపియర్ అయ్యింటే, లేదంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే మీకు పేపర్స్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లోకి ఈమెయిల్ ఇస్తాను. ఆ ఈమెయిల్లో మీరు ఈమెయిల్కి మీరు మెయిల్ చేయండి ఆ పేపర్ని. నేను ఆ పేపర్ సొల్యూషన్స్ కూడా పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.